ఉన్నారు. Let's welcome the brand new show of Evergreen Entertaining Channel Gemini TV. బామలు సత్య బామలు కో-ప్రెజెంటింగ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరే హలమతి హబీబో. ఆరుగురు సత్యభామలు ఫస్ట్ రౌండ్ ఆడడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఒక్క సిగ్నేచర్ ఇద్దాం అందరం కలిపి. బామలు సత్యభామలు. ఓకే, బామలు సత్యభామలు. ఏంటక్క చుట్టావు? కాదు, మేమేదో ఇలా చక్రం తిప్పితే అక్కడ చుట్టింది. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, నువ్వు అది ఫాస్ట్ గా 20 సార్లు చెప్పేయాలి. మనకి లివర్ కర్రీ ఇష్టమా? ఓన్లీ మటన్. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. ఎన్ని? అరే ఏంట్రా ఇది? రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. మటన్ తిని కూడా ఇంత బాగా చెప్పిందంటే బావగారికి చెప్పండి ఎగ్గు తీసుకురమ్మని. నువ్వు ఆయన్నేమో ఉఫ్ అని ఉదేసి పప్పెట్టు, నీకేమో నేను మటన్ తీసుకురా అని చెప్తా, ఆయన నన్ను అంటాడు. ఇక్కడ ఏంటంటే రివర్ లో లివర్ కర్రీలు, రివర్ లో కర్రీ కవర్లు. భలే విన్నావా అనుకోలే. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. టెంటడడా అనాలి. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. టంటడడా. ఫాస్ట్ గా. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. టంటడడా. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. టంటడడా. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. టంటడడా. ఎన్నిసార్లు చెప్పావు? మరి అది కౌంట్ చేయాలి, అసలైంది అదే. మోస్ట్లీ 10 times. 10 ముందు ఏం చెప్పింది, నేను ఏం చెప్పినా అన్నామందా. అమ్మా కళ్ళజోడు ఎప్పుడు వచ్చింది? 7th class లోనే వచ్చేసింది. 7th class. అందుకే స్కూల్లో అబ్బాయిలు చూడొద్దు అంటారు, మీరేమో వినరు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. మురిగేశా నేను రా అమ్మండ్రా. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. మురిగేశా మురిగేశా అమ్మండ్రా నాండా. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. మురిగేశా అమ్మండ్రా. సరే ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పేసి ఆ మురిగేశా కాకుండా డైరెక్ట్. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు. పందిపప్పు ఏంటక్క? వండి పెడతావేంటి బావగారికి? పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. ఇందాక రింగులు తిప్పింది, ఇప్పుడు ఏం తిప్పుద్దో గట్టిగా పట్టుకో. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. రింగ్ రింగ్ రింగ్. నీకు ఈజీ అక్క రింగులు తిప్పడం. లివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. రింగ 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 రింగారే. మొత్తం రింగుతూనే ఉంది. టేక్ 25. కవర్ లో రివర్ లో టేక్ 100. రివర్ లో కర్రీ కవర్లు, కర్రీ. ఇంకేం లేదు కానీ పనిష్మెంట్ ఇద్దాం అక్క. ఒక ఆయన లంచం తీసుకుని బుక్ అయిపోయాడు, దొరికేశాడు. నీకు చాలా కోపం వచ్చింది, నీలో ఉన్న ఆడపులి బయటకు వచ్చింది, నీలో కోపాన్ని బయట పెట్టు. గవర్నమెంట్ ఆఫీసర్స్ అయ్యుండి లంచం తీసుకుంటారా? లంచం అనేది ఎంత క్రైము. నువ్వు ఒకసారి ఇలా తిప్పవా? నా జడితో నిన్ను కొడతా, నా జడతో నిన్ను కొడతా, నా జడతో నిన్ను కొడతా. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. ఇది ఎలా చెప్పాలి? ఏడుస్తూ చెప్పాలి. హ్యాపీ మోడ్ లో ఏడుతూ చెప్పమంటాడు. ఇది ఎలా అంటే పందిట్లో కందిపప్పు. అంతా రెడీ స్టార్ట్. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. ఇంకొద్దు
అంటే పందికొక్కు అని నన్ను చూపించకక్కు. పందిట్లో కంది పంది కుక్కు ఇంకొద్దా. హాలమైతే అబీబీలో అద్భుతంగా అభినయించి ఏడ్చి రంగరించి గెలుచుకుంది మన అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. మరి ఇదే హుషారుతో సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదామా? ఆడవాళ్ళ ఆ మనసునే ఒక డైరీ అనుకుంటే ఎన్నో పేజీలు ఉంటాయి. ఒక్కొక్క పేజీలో ఒక్కో గాథ, ఒక్కొక్క పేజీలో ఓ బాధ. మనం అంతా ఒక ఫ్యామిలీ, జెమిని కుటుంబం. ఈ కుటుంబంలో ఆటలు పాటలే కాదు, మన మనసులోని బాధలను కూడా పంచుకోవాలి. ఆ రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. సో ఈ రౌండ్ లో మనతో మాట్లాడడానికి, తన బాధని మనతో షేర్ చేసుకోవడానికి వస్తుంది సునీతక్క, డాక్టర్ సునీతక్క. డాక్టర్ అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే వాళ్ళు దేవుడి తర్వాత దేవుళ్ళు అనమాట, మనిషి ప్రాణాలు ఇస్తారు. సో మీరే చాలా మందికి జీవితాలు ఇస్తారు, చాలా మంది కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆయుష్ని ఇస్తున్నారు. అలాంటి మీరే మీ మనసులో ఒక బాధను దాచుకున్నారు అంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నా ఆ బాధని. ఏమైంది అక్క? నాన్నకి మేము ముగ్గురు, నేను, అన్నయ్య, చెల్లి. ఆ రోజు January 27, 1991 అండి. చివరిసారిగా నేను నాన్నని అప్పుడే చూశాను. నాన్న వేరే ఊరికి వెళ్ళారు. ఊరు వెళ్ళారు, వస్తారని మేము వెయిట్ చేస్తున్నాము, బట్ రాలేరు. నాన్న పొలిటికల్లో ఉండేవాళ్ళు. సో అక్కడ నాన్నని సజీవ దానం చేశారని తెలిసింది. అసలు ఏం జరిగిందో తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా రాజశేఖర్ అండి తనని సజీవ దహనం చేశారు వేరే ఊర్లో అని చెప్పి. కానీ మా ఏజ్లో మాకు అర్థం కాలేదు. దానికి దాన సంస్కారాలు కూడా చేయలేదు కదా మేము చూడ్డానికి. అందుకే ఇప్పటికీ డైజెస్ట్ అవ్వట్లేదు. నాన్న లేరు. ఇప్పుడే నాన్న మీ ముందు ఉంటే ఆయన ఒక మాట అడగండి అంటే ఏం అడగాలనుకుంటున్నారు? నాన్న మళ్ళీ కావాలనుకుంటారండి. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలి కదా, పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు నాన్న నేను డాక్టర్ అవ్వాలని, చెల్లి లాయర్ అవ్వాలని, అన్నయ్య ఎస్ఐ అవ్వాలని చెప్పేవాడు. మీ అమ్మాయి మీరు చెప్పారు నాన్న నువ్వు డాక్టర్ అవ్వు అని చెప్పారు, మీ మాట నిలబెట్టింది. తను డాక్టర్ సునీతగా ఎంతో మందికి ఆయుష్ పోస్తుంది. గట్టిగా చెప్పట్లు సునీత గారికి. అక్క అని పిలిచాను, మీరు ఒక తమ్ముడు అనుకొని నాతో చెప్పారు మీ మనసులో బాధ. ఒక చిన్న కానుక, నీ బాధ తీర్చేది కాదు, నాన్నను మళ్ళీ తీసుకురాలేం, కానీ ఆయన ఎక్కడున్నా మనతోటే ఉంటారు. మన బాధల్లో మన ఆనందంలో ఆయన పాలు పంచుకుంటూనే ఉంటారు. సో అలానే నువ్వు కూడా ఎంతో మందికి సేవ చేస్తున్నావు కాబట్టి ఒక్కసారి డాక్టర్ సునీత గారు జై. బాధ అసలు మనం వింటేనే తట్టుకోలేము, అలాంటిది ఆ అమ్మ ఎలా తట్టుకోగలుగుతుంది తన కొడుకు లేదనేది. ఆ బాధను మనం అయితే తీర్చలేము, కొంచెం అయినా మనం ఓదార్చగలమేమో చూద్దాం. మల్లేశ్వర్ గారు. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి రీసెంట్గా 1 year అయింది, డెత్ అయిండు. ఎలా జరిగిందమ్మా? ఆయనకు కరోనాలో హై బీపీ ఎక్కువ, హై బ్లడ్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. అప్పుడు కొంచెం మంచిగా అయింది, 1 month ఉన్నాము. కానీ మళ్ళీ రిజబుల్గా 1 year కింద ఆయనకు మంచి జాబ్ వచ్చాక సడన్గా వెళ్ళి హాస్పిటల్కి మెడికల్ దాంట్లో వెళ్ళి అక్కడనే పడిపోయింది. ఆ టైంలో నేను ఒక్కతే పోరాడాను. రోజు ఆయన అయిపోయి ఇంటికి తీసుకొచ్చి ఒక 3 months అయ్యే వరకు మళ్ళీ మా ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్. ఆ బ్రెయిన్ ఆపరేషన్ ఇంకా 3 monthsకి మళ్ళీ హార్ట్ అటాక్ ఆయనకు.
మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి తల్లిగా మీరు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. సో మళ్ళీ ఏమైంది బాబుకి? ఇమ్మీడియట్ లో బ్రెయిన్ ఓపెన్ చేయాలి, మీరు 2 lakhs కట్టండి అనుకున్నారు. ఎమర్జెన్సీలో 12 days పెట్టారు, రెస్పాన్స్ లేదు. అంత పెరాలసిస్ వచ్చింది, హార్ట్ వీక్ ఉంది, కిడ్నీలు కూడా డ్యామేజ్ అని తర్వాత చెప్పారు. అంటే ఆ 12 రోజులు ఆయన స్పృహలోనే లేడు. సో మీరు చూస్తూనే ఉన్నారు, మొత్తం మేమే ఆ బాధను మనసులోనే ఆ బాధ ఏ తల్లికి రావద్దు అసలు. 2 months ఉన్నాం. 2 months అయినాక కొంచెం బాగుంది అని పంపించారు ఇంటికి. మళ్ళీ 25 days అయింది, మళ్ళీ చెకప్ కానీ వెళ్ళాలి. వెళ్ళాము, వెళ్ళే వరకు మళ్ళీ అక్కడ అడ్మిట్ చేయాలి, కిడ్నీ ప్రాబ్లం ఉంది అన్నారు. మళ్ళీ 1.5 months ఉన్నాం. అది కూడా మేము ఇద్దరమే పోరాడాం. తిండి తినకోకుండా చాయ్ నీళ్ళు తాక్కుంటూ మేము ఆ అబ్బాయి టెస్ట్ల కోసం తిరిగామండి. అసలు ఆ బాధ ఎవ్వరికి రావద్దండి అసలు. అమ్మా నువ్వు చిన్న జాగ్రత్తగా ఉండండి, లాస్ట్ ఫైనల్ బాయ్ కూడా చెప్పింది నాకు, అది మర్చిపోలేకపోతున్నాను. రామకృష్ణ మనకి భౌతికంగా మన ముందు లేడు, కానీ ఎప్పుడు మీ చుట్టూనే ఉంటాడు. మీరు ఏం చెయ్యాలి అంటే మీరు ఎప్పుడూ ఆడకూడదు. మీరు ఏడ్చారో ఆయన మనస్సు సంతోషంగా ఉండదు. సో తన మనస్సు శాంతంగా ఉండాలి, మీ దగ్గరే తను ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తూ ఉండాలంటే అమ్మగా మీరు ఆ బాధనంతా మనసులోనే పెట్టుకొని సంతోషంగా ఉండాలి. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి, మనం నీ బాధ నాతో మాట్లాడుకున్నావు కాబట్టి నేను నీకు ఒక కానుక ఇచ్చి పంపిస్తాను. ఎందుకంటే నేను నీకు ఎప్పుడు గుర్తుండాలి, నీ కొడుకులానే ఉండాలి, సరేనా? సో నువ్వు హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉంటే రామకృష్ణ ఆత్మ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది నేను కాదు, రామకృష్ణ ఇచ్చాడు అనుకో, ఇది చూసినప్పుడల్లా తను గుర్తొస్తాడు. థర్డ్ రౌండ్ చాలా హుషారైన రౌండ్. లెట్స్ స్టార్ట్ అవర్ థర్డ్ రౌండ్. ఓ శివంగి. సో మన ఓ శివంగిలో గేమ్ ఆడడానికి మన బామలందరూ రెడీగా ఉన్నారు. ఎవరు ఆ శివంగిలో అవుతారో కాసేపట్లో చూద్దాం. జెమినీలో టెలికాస్ట్ అయ్యే సూపర్ హిట్ సీరియల్స్ ఒక 5 సీరియల్స్ ఉన్నాయి. అవి ముందు ఆర్డర్ లో పెట్టాం, బట్ ఏ ఆర్డర్ లో ఉంది అనేది వీళ్ళకి తెలియదు. ఇప్పుడు 3 ముళ్ళు తీసుకున్నారనుకోండి, ఎగ్జాక్ట్లీ 3 ముళ్ళు ప్లేస్ లో పెట్టగలగాలి. మా ఇంటి దేవత తీసుకుంటే మా ఇంటి దేవత ప్లేస్ లోకి పెట్టగలగాలి. అలా గెస్ట్ చేసి పెట్టగలిగితే వాళ్ళు గెలుచుకుంటారు గిఫ్ట్. సో మీ పేరేంటి? కరుణ. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా ఇంటి దేవత అక్క. రాంగ్ అక్క, థ్యాంక్ యూ. రెడీ, మీ పేరు? రవలి. రవళి, టైం స్టార్ట్స్ నౌ. ఆలోచించుకో, అటు ఇటు పెట్టుకోవచ్చు, కంగారు లేదు. నువ్వు చాలా బాగా ట్రై చేస్తావు, త్రుటిలో తప్పిన ప్రమాదం అనమాట, అలా జరిగిపోయింది. థ్యాంక్ యూ అక్క, వచ్చేయ్. ఏం పేరు అక్క? కవిత. టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్. అక్క అక్క అయిపోతుంది అక్కడ, ఏ టైము? నువ్వు పెట్టావు 100%. రాంగ్ రాంగ్. ఏం పేరు? స్వాతి. స్వాతి, ఎందుకు నవ్వుతున్నావు? పేపర్ ఏమైనా లీక్ అయిందా? నీ టైం స్టార్ట్స్ నౌ. బాగా టైం తీసుకో, కంగారు ఏం లేదు. రెండు కరెక్ట్ పెట్టావు అక్క. పేరేంటి? సరస్వతి. సరస్వతి, చదువుల తల్లి. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. అంతేనా? అబ్బా, కానిస్టేబుల్ మంజు, ముడుముళ్ళు, మా ఇంటి దేవత, అభినందన, నువ్వే కావాలి, అన్ని సూపర్ హిట్ సీరియల్స్. ఒక్కటి కరెక్ట్ పెట్టావక్క సరస్వతి అక్క.
రెడీ, టైం స్టార్ట్స్ నౌ, గో. ఒక్కడు మార్చుకో. అసలు ఎలా పెట్టావు అక్క? ఒక్కటి మార్చుకో అనగానే కరెక్ట్ గా మార్చావు. అది నా లక్కు. జయలక్ష్మి అక్క గట్టిగా ఓ వేసుకోండి. ఓ శివంగి, ఈ శివంగి అందుకోబోతుంది డిన్నర్ సెట్. రేపు మనందరికీ డిన్నర్. సమ్ టైమ్స్ మనకి తెలియకుండానే మిస్టేక్స్ జరిగిపోతాయి. ఆ తర్వాత అనుకుంటాం, అయ్యో నేను ఈ మాట అనకుండా ఉండాల్సింది, నా అన్నని ఇలా అనకుండా ఉండాల్సింది, నా అక్కని ఇలా అనకుండా ఉండాల్సింది అని. ఏదో ఒక టైంలో వాళ్ళకి సారీ చెప్పాలి అనిపిస్తుంది, కానీ కొంచెం ఈగో అడ్డుపడుతుంది, చెప్పలేం. సో ఆ మనసులోనే దాచుకుంటాం. ఆ మనసులో దాచుకున్న మాటని ఇప్పుడు మన షోలో చెప్పబోతున్నాం. ఇది మన ఫ్యామిలీ కాబట్టి, ఇక్కడ చెప్తే మన ఫ్యామిలీతోనే చెప్పినట్టు కాబట్టి. సో మన 4th రౌండ్, మనసులో మాట. తన మనసులో ఆ మాటని, ఆ రిగ్రెట్ని తగ్గించుకోవడానికి, తన బాధని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు ఉమారాణి గారు. అమ్మ ఎలా ఉన్నారు? మా అమ్మ నాన్న గుర్తొచ్చి ఏడుపు. ఇప్పటికీ మీరు అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటున్నారంటే, ఎందుకు ఇంత బాధపడుతున్నారంటే వాళ్ళకి ఏమైనా చెప్పాలనా? చెప్పాలి. చెప్పండి. మా నాన్న ముగ్గురు ఆడపిల్లలమండి. మేము వద్దు అంటే కూడా నన్ను అసలు వద్దు, నేను మీతోనే ఉంటానంటే కూడా వినకుండా నాకు పెళ్లి చేసి పంపించారు. 2 ఆడపిల్లల్ని కూడా పెళ్లి చేసి పంపించారు. అందరికి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినారు. 3 ఏళ్ళకి మా అమ్మగారు చనిపోయారు. అంటే మీకు పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయారు అనమాట. అప్పుడు మాకు మంచి చెడ్డ చూసుకునే వాళ్ళు అన్న తమ్ముళ్ళు కూడా ఎవరు లేరు. మేమే ఒకరికొకరం అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళలాగా, మేనమ్మలాగా అన్ని మేమే చూసుకుంటాము. అంటే ఆయన చనిపోయినప్పుడు మీరు అక్కడ లేరు అని? లేము. మా చెల్లెలకు పాప పుట్టిందని అక్కడికి వెళ్ళినాము. సడన్ గా ఫోన్ వచ్చింది, ఇట్లా నాన్నగారు పడిపోయారని. అమ్మగారు ఫోన్ చేస్తే వెళ్ళాము. వెళ్తే హాస్పిటల్లో ఇంకా బతకడండి అని చెప్పి 2 డేస్ తర్వాత చనిపోయారు. చివరి చూపు చూసుకోగలిగారు? చూసుకున్నాము, మాట్లాడినాము, అన్ని చెప్పారు. మీరు చెల్లెళ్ళు అక్కళ్ళు అందరూ ఒక్క దగ్గర ఉండండి, కలిసి ఉండండి, అన్నదమ్ములు లేరు అనుకోవద్దు, మీరే అంతే మీరే. మా అమ్మ ఆ షాక్ లోనే ఒక 3 ఇయర్స్ తర్వాత మా అమ్మగారు కూడా చనిపోయారు. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెలమే, ఒకరికొకరు తోడు, మంచి చెడ్డ అయినా మేమే చూసుకుంటున్నాం. సో ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ ముందే ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి వాళ్ళిద్దరికి చెప్పండి. మీకు ఏం చేయలేకపోయినాము, ఒక వారం 10 రోజులు హాస్పిటల్లో ఉన్నారు అంతే. ఇంకా అంతకుమించి మీకు ఏం సేవ చేయలేకపోయినాము, అంతకుమించి ఇంకేం చేయలేము. మమ్మల్ని క్షమించండి నాన్న, సారీ డాడీ. పెళ్ళయ్యి ఇంటికి అత్తారింటికి వెళ్ళినా కూడా మీ తల్లిదండ్రుల గురించి ఇప్పటికీ వాళ్ళు ఉంటే నేను దగ్గరుండి చూసుకునే దాన్ని కదా అంటున్నారు. ఉన్న వాళ్ళేమో తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెడుతున్నారు, లేని వాళ్ళేమో ఉంటే బాగుండు అని బాధపడుతున్నారు. సో ఇదంతా మన తలరాత, దీన్ని మనం మార్చలేం. సో ఉమారాణి గారు, అమ్మ అనే పిలుస్తాను నేను, మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలనిపించట్లేదు. ఎందుకంటే ఒక కూతురిగా మీరు ఇప్పటికీ తల్లిదండ్రులకి సేవ చేయలేదని రిగ్రెట్ అవుతున్నారు, వాళ్ళకి సారీ చెప్తున్నారంటే ఇంతకంటే గ్రేట్ కూతురు ఉండరు. ఒకవేళ మీరు అమ్మ నాన్న ఇంటికి వెళ్తే కూతురు వచ్చిందని వాళ్ళు మీకు సారీ పెట్టకుండా పంపించరు. సో ఇప్పుడు నేను ఒక కొడుకుగానో నా దగ్గరికి వచ్చారు, అమ్మగా మీకు ఒక చిన్న కానుకిచ్చి మిమ్మల్ని పంపించాలి. సో మీరే మా అమ్మ కాబట్టి. మా నాన్న అంటే కూడా ఇలాగా చేసేవారేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఆయన ఎక్కడున్నా అమ్మా నాన్నలు మీతోనే ఉంటారు చివరి వరకు, మీ మనవల రూపంలో, మీ పిల్లల రూపంలో. పిన్ని, నీ చేతుల మీద అమ్మకి ఇవ్వు. చూసారు కదా, ఇది ఈ రోజు బామలు సత్య బామలు కో ప్రెజెంటింగ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.